హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. గతంలో శుద్ధ కీజేకి సంబంధించి 2 షార్ట్ వీడియోస్ చేయటం జరిగింది. అందులో ఒక షార్ట్ వీడియోలో ఉండేటువంటి వాక్యాలను తీసుకొని నియమాలతో సహా వివరించడం జరిగింది. సో రెండవ షార్ట్ వీడియోలోని వాక్యాలను వివరించబోతే అందులో ఒక వాక్యానికి ఎక్కువ టైం తీసుకోవడంతో మిగతా వాక్యాలను చెప్పలేకపోయాను. సో ఆ మిగిలినటువంటి వాక్యాలను ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మధ్య మధ్యలో చాలా నియమాలు వస్తాయి. ఓకే, మొదటగా వచ్చినటువంటి వాక్యం ఏంటి? రాజుని చిమ్టాలాయ, రాజు చిమ్టాలాయ. ఈ 2 వాక్యాలలో ఏ వాక్యం కరెక్టు అన్నది చూద్దాం. హిందీ వ్యాకరణంలో ఎక్కడైతే నియమాలు ఉంటాయో అక్కడ కొన్ని అపవాదులు, అపభ్రంశులు అని అంటుంటాం కదా, అట్లాంటివి ఉంటాయి. ఓకే, ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. సో క్రియకు సంబంధించినంత వరకు కర్మ ఆధారితంగా క్రియ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సకర్మకు, 2 అకర్మకు. సకర్మక అంటే ఏంటి, అకర్మక అంటే ఏంటి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే కదా. క్రియ భూతకాలంలో ఉండి అది సకర్మక అయి ఉన్నప్పుడు కర్త వెంట నేప్రత్యయం వస్తుంది. నేప్రత్యయం వచ్చినప్పుడు క్రియ కర్మ యొక్క లింగ వచనాలను బట్టి వస్తుంది. ఓకే, తర్వాత అకర్మక అయి ఉందనుకోండి. అకర్మక అయి ఉన్నప్పుడు అంటే కర్మతో సంబంధం లేకుండా క్రియ వచ్చిందనుకోండి వాక్యంలో. సో ఆ క్రియ భూతకాలంలో ఉంది, అప్పుడు కర్త వెంట నేప్రత్యయం రాదు. అప్పుడు క్రియ దేని ఆధారంగా వస్తుంది? కర్మ ఉండదు కదా, కర్త వెంట నేప్రత్యయం ఉండదు. కాబట్టి క్రియ కర్త యొక్క లింగ వచనాలను బట్టి వస్తుంది, లేదా ఆ వాక్యము యొక్క నియమాలను బట్టి వస్తుంది. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. వర్తమాన కాలం కానీ భవిష్యత్ కాలం కానీ మనకు పేచి లేదు. ఒక భూతకాలంలోనే ఇది కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తుంది, అంతే. సో క్రియకు సంబంధించినంత వరకు అపవాదులు ఏ ఉన్నాయి అనేది చూద్దాం. లా, లగ్, సక్, చుక్, బోల్ ఈ పదాలు అంటే ఈ క్రియాపదాలు మనకు చూడ్డానికి దాని యొక్క లక్షణాలు అన్నీ కూడా సకర్మక క్రియల్లాగానే కనిపిస్తాయి. బట్ వాటిని తీసుకెళ్ళి వ్యాకరణవేత్తలు అకర్మకలో పెట్టేశారు. కారణం ఏంటో మనకు కూడా తెలీదు, అకర్మకలో పెట్టేశారు. సో పెట్టినందువల్ల ఆ పదాలు భూతకాలంలో వచ్చినప్పుడు అక్కడ కర్త వెంట నేప్రత్యయం రాకూడదు, ఇది నియమము. సో ఇప్పుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏంటి? రాజుని చిమ్ట లాయ. లా అనేది మనకు అకర్మకు కదా. లా ఒకటే కాదు, లా, లగ్, సక్, చుక్, బోల్ ఈ 5 పదాలు కూడా భూతకాలంలో వచ్చినప్పుడు వాటిని అకర్మకు క్రియలుగానే గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు కర్త వెంట నేప్రత్యయం పెట్టకూడదు. సో ఇప్పుడు ఇక్కడ రాజుని చిమ్ట లాయ అన్న వాక్యం ఉంది కదా, లాయ అనేది అకర్మక క్రియ కదా. అలాంటప్పుడు కర్త వెంట కర్తాకారక చిహ్నం నేప్రత్యయం అనేది రాకూడదు కదా. అందుకని ఈ వాక్యం తప్పు. రాజు చిమ్టా లాయ అన్నది కరెక్టు. కొంతమంది 10th క్లాసు ఈద్గా లెసన్లో హామీద్నే చిమ్టా లియా అని ఉంది కదా, ఆ లియాకు లాయాకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అక్కడ కర్త వెంట నేప్రత్యయం ఉంది కదండి, మీరేంటి నేప్రత్యయం వద్దంటున్నారు ఇక్కడ అని అన్నారు. అయితే లాయా వేరు, లియా వేరు, ఆ విషయం మర్చిపోకూడదు. లాయా అంటే లానా, ఆ యొక్క క్రియాపదం యొక్క భూతకాల రూపము. లియా అంటే లేనా అన్న క్రియ యొక్క భూతకాల రూపము. ఓకే, సో ఈ 2 వేరు. లేనా అన్నది సకర్మక క్రియ, లానా అన్నది అకర్మక క్రియ. ఓకే, సో నియమం ప్రకారం ఏం చెప్పాలి? రాజు చిమ్టాలాయ అన్నది కరెక్టు, అది శుద్ధ వాక్యం. ఓకే, తర్వాత రెండవ వాక్యము మానే బచ్చంకు సులాయ, మానే బచ్చంకు సులాయి. ఈ 2 వాక్యాలలో ఏ వాక్యం కరెక్టు అన్నది ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వీడియోలో ఇదే నియమానికి సంబంధించినటువంటి ఒక వాక్యం చెప్పడం జరిగింది. రాధానే బైలోంకో పీట అన్న వాక్యం. ఓకే, సేమ్ అదే రూలు ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకు అంటే కర్త వెంట కర్తాకారక చిహ్నం నేప్రత్యయం వచ్చినప్పుడు, అలాగే కర్మ వెంట కర్మకారక చిహ్నం కో వచ్చినప్పుడు, అలాగే ఏక కర్మ ఉన్నప్పుడు
క్రియ ఎప్పుడు కూడా పుల్లింగు ఏకవచనం అన్ని పురుషులోనే వస్తుంది. ఇది నియమము. ఈ నియమం ప్రకారము మానే బచ్చోంకో సులాయా అన్న వాక్యమే కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మా అనేది కర్తాకారకు. కర్తాకారకు వెంట కర్తాకారకు చిహ్నం నే వచ్చింది, మా నే అన్నాం. అట్లాగే బచ్చోంకో అన్నాం. బచ్చో అంటే కర్మ, కో అని కర్మకారక చిహ్నం వచ్చింది కదా. సో అంటే ఒకే కర్మ ఉంది. బచ్చో అనేది ఒకటే ఒక కర్మ. వికర్మ వస్తే మళ్ళీ దాని రూలు దాని నియమము చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అందుకని నేను ఏక కర్మ అని చెప్తున్నా. అప్పుడు కర్త వెంట కర్తాకారక చిహ్నం వచ్చింది, కర్మ వెంట కర్మకారక చిహ్నం వచ్చింది. సో క్రియ అందుకని పుల్లింగు ఏకవచనం అన్ని పురుషులోనే వచ్చింది. సులాయా అన్నది కరెక్ట్. సో మానే బచ్చోంకు సులాయా, అది కరెక్ట్, అంతే. నెక్స్ట్ వాక్యం వచ్చేసి మై మేరా ఘర్ జాతా హూ. ఇది వాక్యం. దీనికి శుద్ధ రూపు చెప్పండి అని అడగడం జరిగింది కదా. సో మై మేరా అని ఎప్పుడు అనకూడదు. మై మేరా ఒకటేనా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. సేమ్ సర్వనామాలు పక్కపక్కనే రాకూడదు. మై మేరా, హమ్ హమారా, తుమ్ తుమ్హారా, తూ తేరా, నో అలా రాకూడదు. ఓకే, సో మరి మేరా అంటే నాది అన్న నిజి భావన ఏదైతే ఉందో ఆ మీనింగ్ వచ్చేటువంటి ఇంకో పదం ఏమైనా ఉందా అంటే ఉంది కదా, అప్నా. అందుకని మై అప్నా ఘర్ జాతా హూ అనడం కరెక్ట్ అవుతుంది. ఓకే, అట్లాగే హమ్ అప్నే ఘర్ జాతే హై అని చెప్పొచ్చు వచనం మార్చినప్పుడు. సో తుమ్ అప్నే ఘర్ జావో అట్లా చెప్పొచ్చు. అంతేగాని తుమ్ తుమ్హారే ఘర్ జావో నో చెప్పకూడదు. అట్లాగే తూ అప్నా ఘర్ జా అనాలి, కానీ తూ తేరా ఘర్ జా అనకూడదు. ఓకే, సో ఇదనమాట. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.